హాయ్ అండి, నేను మీ కరుణా కావూరి. అందం అనేది పై పైన కనిపించే, చూడంగానే కనిపించేది అసలైన అందం కాదండి. మన లోపల ఉన్న సహృదయత, మంచి గుణగణాలే అది చూసి మనం అందాన్ని గ్రహించాలండి. పూర్వం ఒక రాజ్యంలో నలుగురు రాకుమార్తెలు సరదాగా వాళ్ళ ఉద్యానవనంలోకి వచ్చి ఆటపాటలతో ఏదో కాలక్షేపం చేసుకున్నారు. మధ్యలో వాళ్ళకి ఒక వాదన వచ్చింది. నేను అందగత్తినంటే నేను అందగత్తి, నేనే అసలైన అందగత్తి, నేను అసలు అయిన కావాలంటే చూడండి నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో, నా చేతులు చూడండి అందంగా ఉన్నాయి, నా చేతులు చూడండి అందంగా ఉన్నాయి అని వాదించుకుంటున్నారు. చేతులు అందరూ ఇలా పెట్టి చూపించుకుంటూ, చూడండి నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో, నేనే అందగత్తిని అలా వాదించుకుంటుంటే, అప్పుడు అదే సమయాన ఆకాశంలో దేవకన్య విహరిస్తూ వెళ్తుంది. ఆ దేవకన్య వీళ్ళ వాదనలంతా చూసింది. గమనించు, వీళ్ళకి బుద్ధి చెప్దామని ఉద్దేశంతో ఒక బిచ్చగత్త రూపంలో మారువేషం వేసుకొని ఒక బిచ్చగత్తిగా నంబు మీదకి దిగింది. దిగి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చింది. వచ్చి, అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా, కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా అనింది. వాళ్ళు వాళ్ళ వాదనలో వాళ్ళు ఉన్నారు కదా, ఏం లేదు ఇప్పుడు మా దగ్గర, ఏదో మేము బయటకు వచ్చాము, ఇక్కడ మా దగ్గర ఏముంటాయి నేను కింద పెట్టడానికి ఏం లేదు పాప అని కాసి వేసుకున్నారు నలుగురు అంతే. అప్పుడు ఆ దేవకన్య బిచ్చగత్త రూపంలోనే ఏం చేసింది అనుకున్నారు? అక్కడే ఆ ఉద్యానవనంలోనే, ఆ ఉద్యానవనం అంతా సంరక్షణ చేసే చేయడానికి గాను రాజుగా ఒక తోటమాలి నియమిస్తారు కదా, ఆ తోటమాలి పూరి కొడిసే ఒక మూలం ఉద్యానవనంలోనే ఓ పక్కన ఉంది. అక్కడ దగ్గరలోనే ఆ పూరి గుడిసెలో ఆ తోటమాలి కూతురు ఉంది. ఆ అమ్మాయి కూడా ఈ రాజకుమార్తె లాంటి వయసే ఇంచుమించుగా. అదే ఈడు చూడప్ప అక్కడ ఉంది. పేదరాలు ఈ దేవకన్య బిచ్చగత్తి రూపంలో ఉంది కదా, వెళ్ళింది. అక్కడికి కూడా వెళ్ళింది. ఆ పూరి గుడిసె ముందు నుంచుని, అమ్మ ఆకలేస్తుందమ్మా, నాకు కొంచెం తినడానికి ఏమైనా పెట్టండమ్మా అని అడుగుతుంది. ఆ మాటలు పెట్టాలి తోటమాలి కూతురు. విని, అయ్యో ఆవిడెవరో పాప ఆకలితో ఉంది, పెట్టడానికి మన ఇంట్లో ఏం లేవు, సాయంత్రం తినడానికి అమ్మ నాన్నకే నాకు భోజనం ఉంది, ముగ్గురికి సరిపడే ఉంది, ఇప్పుడు ఒకళ్ళు భోజనం పెట్టేస్తే ఒకళ్ళు తగ్గిపోతే పోనీ పర్వాలేదు, ఈరోజు నేను రాత్రికి నేను మానేసేసి అమ్మకి నాన్నకి పెట్టాను, నేను తినే భోజనం ఆవిడకి పెడతాను అని చెప్పి, నేను ఈ ఒక్కరోజుకి రాత్రికి నా మధ్యాహ్నం కాయపడిపోవచ్చులే అని అలా ఆలోచించి తను తినే భోజనం తీసుకొచ్చి ఈ దేవకన్యకి పెట్టబోతుంది. ఈ లోపల దేవకన్య బిచ్చగత్తి రూపం నుంచి అసలు రూపంలోకి వచ్చేస్తుంది. తన నిజ రూపంలోకి వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఇలా రామ్మ అని ఆ పక్కనే ఉన్నారు కదా ఆ దేవకన్య దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో చూడండి, మీరు పైకి అందగత్తెల్లా కనిపిస్తున్నారు కానీ మీరు నిజమైన అందగత్తెలు కాదు, మీ చేతులు కాదు అందమైనది. ఈ అమ్మాయి చూడండి, తను మారుకుని రాత్రికి తను ఉంచుకున్న అన్నం తను తిండానికి మానేద్దాం అనుకుని కూడా నాకు పెట్టడానికి రెడీ అయింది. ఆకలితో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టే చేతులు, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకునే చేతులే అందమైన చేతులు. మీరు కాదమ్మా, పక్కవాడికి సహాయం చేసే మనసు అందమైన మనసు. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకునే చేతులే అందమైన చేతులు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆమె దేవకన్య వెళ్ళిపోయింది ఆకాశంలోకి. అప్పుడు ఆ రాజకుమార్తెల నలుగురులో ఒక సారే కనువిప్పు కలిగింది. కనువిప్పు కలిగి లేకున్న గర్వం అంతా వదిలేశారు. అదే అండి, అందుకే పైకి కనిపించేదంతా అందం కాదు, మనసులో ఉండాలి అందం అనేది, మంచి మనసులో ఉండాలి. ఉంటానండి, బాయ్.